Trigonometry ESET previous questions part 11 4 sin 11 theta by 2 cos 11 theta by 2 cos 5 theta expressed as a sum of 100. సో ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఏ ఫార్మేట్ ఉంది, సైన్ ఏ కాస్ ఏ ఫార్మేట్ ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు మనము, ఒక 2 ఇంటూ, సో ఇది 2 సైన్ ఏ కాస్ బి ఫార్మేట్ ఉంది కాబట్టి సైన్ 2 ఏ రాస్తాము. సో 2 ఇంటూ 2 sin 11 theta by 2 into cos 11 theta by 2. Next cos 5 theta term ఉంది. సో వాల్యూ వచ్చేసి 2 theta కాబట్టి 11 theta, సారీ పై theta కాదు, 11 theta. సో వాల్యూ వచ్చేసి వస్తుంది sin 2 theta. సో 2 ఇంటూ 11 by 2, సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ వచ్చేసి 11 theta వస్తుంది. సో కాబట్టి సో ఆల్రెడీ 2 ఉంది, 2 ఇంటూ సైన్ 11 theta ఇంటూ కాస్ 5 theta. సో ఇది వచ్చేసి ఏ ఫార్మేట్ ఉంది, 2 సైన్ ఏ కాస్ బి ఫార్మేట్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రాస్తున్నాడు. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 11 ప్లస్ 5. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ 11 minus 5. So 11 plus 5 16 sin 16 theta plus sin, so 11 minus 5 6 theta. So sin 16 theta plus sin 6 theta. So option B is correct answer. 2 cos square theta plus 11 sin theta equal to 7, then the principal value of theta is. సో ఇక్కడ మనం సాల్వ్ చేసి థీటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మళ్ళీ మనకు 60 45 30 22 డిగ్రీస్ ఉంది కాబట్టి అన్ని వాల్యూస్ మనకు తెలుసు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏ 6 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి. సో 2 ఇంటూ cos 60 స్క్వేర్, సో cos స్క్వేర్ 60 వాల్యూ వచ్చేసి వస్తుందంటే వాల్యూ మీకు cos 60 వాల్యూ 1/2. సో 1/2 స్క్వేర్ అంటే వాల్యూ 1/4 ప్లస్ 11 ఇంటూ sin 60 వాల్యూ వచ్చేసి ఏంటి, √3/2. సో టర్మ్ √3 వస్తుంది కాబట్టి సో ఇది 7కి ఈక్వల్ పాసిబులే ఉండదు. సో సింప్లిఫై కూడా చేయట్లేదు నేను. నెక్స్ట్ బీటా 2 ఇంటూ cos స్క్వేర్ 45 వాల్యూ, cos 45 వాల్యూ 1/√2 స్క్వేర్ చేస్తే వాల్యూ 1/2 వస్తుంది. ప్లస్ 11 ఇంటూ అగైన్ సైన్ థీటా అంటే సైన్ 1/√2. సో √2 టర్మ్ ఉంది. సో 11/√2 వాల్యూ అనేది 7 అయి పాసిబుల్ సింప్లిఫై కాదు కాబట్టి ఇది కూడా 7కి ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్. నెక్స్ట్ సి, సో 30 డిగ్రీస్. సో కాబట్టి 2 ఇంటూ సో cos 30 వాల్యూ √3/2. సో √3/2ని స్క్వేర్ చేస్తే వాల్యూ మీకు 3/4 వస్తుంది. 3/4 ప్లస్ 11 ఇంటూ sin 30 వాల్యూ 1/2. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి. సో 2 సో 3/2 ప్లస్ 11/2 సాల్వ్ చేస్తే 14/2 వచ్చేసి ఏంటి 7 వచ్చింది. సో ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే వెరిఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. లేదంటే మీరు cos స్క్వేర్ థీటాను 1 - sin స్క్వేర్ థీటా రాసేసి ఏం చేసేయచ్చు, సో సాల్వ్ చేస్తే మీకు ఫైనల్గా 30 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈజ్ ఫాల్స్ అడుగుతున్నాడు, ట్రూ కాదు, ఇది ఫాల్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూస్తాం, ఈ cos ఇన్వర్స్ ఆఫ్ -x ఈక్వల్ టు π మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ x. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ sin ఇన్వర్స్ ఆఫ్ -x ఈక్వల్ టు π మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ x. సో ఇది వచ్చేసి రాంగ్. సో ఏం ఉండాలి మనకు, sin ఇన్వర్స్ ఆఫ్ -x ఈక్వల్ టు మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. సో కాబట్టి ఇది ఆప్షన్ బి రాంగ్. రిమైనింగ్ సి కూడా కరెక్ట్. cos ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ π/2 అవుతుంది.
నెక్స్ట్ sin inverse of x is not equal to 1 by sin x, ఇది కూడా కరెక్ట్. సో ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ రాంగ్. ఆప్షన్ బి రాంగ్ కాబట్టి ఏంటి, సో మనకు ఆప్షన్ బి రాంగ్. సో అడిగింది మనకు ఫాల్స్ అడిగాడు కాబట్టి ఏంటి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి సిగ్మా బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ. సో ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం వచ్చేసి ఏమనుకుంటామంటే ఎనీ ట్రయాంగిల్ అయినప్పుడు సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటాము. సో ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 1. సో దాని బేసిస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఆల్రెడీ షార్ట్ కట్ ఒకటి వీడియో చేసాను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మీద, పార్ట్ 8 ఉంటుంది. సో అది వాచ్ చేయండి, అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో అక్కడ నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. సో ఆల్ ఆర్ ఈక్వల్ సైడ్స్ అనుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 1 కాబట్టి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎస్ వాల్యూ 3/2 వస్తుంది, డెల్టా వాల్యూ √3/4, క్యాపిటల్ ఆర్ వాల్యూ 1/√3, స్మాల్ ఆర్ వాల్యూ 1/2 సో మనకు కావాల్సింది ఓన్లీ బీసీ అండ్ ఏని కావాలి కాబట్టి బి వాల్యూ సైడ్ వాల్యూ 1 ప్లస్ సి వాల్యూ 1 ఇంటూ కాస్ ఏ వాల్యూ 60 అంటే కాస్ 60 వాల్యూ 1/2. సో 2 ఇంటూ 1/2, 2 ఇంటూ 1/2 వాల్యూ 1 వస్తుంది. సో ఏంటి ఇక్కడ సిగ్మా ఉంది, 3 సైడ్స్ కాబట్టి 1 + 1 వాల్యూ వచ్చేసి ఏంటి 3. సో ఈ ఆన్సర్ వచ్చేసి ఏంటుంది 3 వచ్చింది. సో సేమ్ ఇవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 వస్తుంది కాబట్టి వాల్యూ 3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, with the usual notation in a triangle ABC, S into R1 minus R divided by A, R2 minus R divided by B plus R3 minus R divided by C. సో ఇది కూడా ఎనీ ట్రయాంగిల్ అన్నాడు. సో ప్రీవియస్ కేసులో యూజ్ చేసినాకే ఇక్కడ కూడా సేమ్ ఇవే ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇలా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ అవుతుంది, లేదంటే చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేశాడు R1 minus R, ఇక్కడ R1 అబ్జర్వ్ చేశారు అనుకోండి, R1 R2 R3 అన్ని సేమ్ ఉంది √3/2. నెక్స్ట్ అలాగే R వాల్యూ 1/2 √3 ఉంది. సో ఈ టర్మ్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ వచ్చేసి ఎలా ఉంటాయి సేమ్ ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ R1 minus R/A. సో R1 వాల్యూ √3/2 మైనస్ R వాల్యూ 1/2 √3 హోల్ డివైడ్ బై ఏ వాల్యూ 1. సో ఇది సింప్లిఫై చేసాం అనుకోండి. సో డినామినేటర్లో 2 ఇంటూ √3. సో న్యూమరేటర్లో 2 ఇంటూ √3 వాల్యూ 3 మైనస్ 2 వాల్యూ. సో 6 minus 2 వాల్యూ 4 వస్తుంది. సో 4/4 ఇంటూ √3, 4 క్యాన్సల్, వాల్యూ 1/√3. సో సింగిల్ టర్మ్ ఈ ఒక టర్మ్ వచ్చేసి ఏమొచ్చింది నాకు 1/√3 వచ్చింది, 1/√3. సో ఇలాంటి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాను, సో అన్నీ యాడ్ చేస్తే 3 టైమ్స్ కాబట్టి 3 ఇంటూ √3 వస్తుంది. వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, సో వాల్యూ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఎస్ వాల్యూ మనకు 3/2, ఎస్ వాల్యూ 3/2. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ ఈచ్ టర్మ్ వాల్యూ 1/√3 ఉంది, 1/√3. సో ఇక్కడ 3 వచ్చేసి ఏం చేయొచ్చు √3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఏంటి 3√3/2. సో 3√3/2 వచ్చింది మనకు దీన్ని సాల్వ్ చేస్తే. కింద ఆప్షన్స్లో కూడా మనకు 3√3/2 ఏదైతే వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అన్ని టర్మ్స్ కామన్గా R1 + R2 + R3 ఉంది కాబట్టి ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను R1 + R2 + R3ని యాడ్ చేస్తాను. యాడ్ చేసేసి ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. సో R1 + R2 + R3 సో అన్ని సేమ్ వాల్యూ వచ్చేసి ఏంటి R1 R2 R3 వాల్యూ √3/2 కాబట్టి ఏం వస్తుంది 3√3/2. సో మనకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా 3√3/2 వచ్చింది, అన్ని సమ్ చేసినా కూడా 3√3/2 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ -√3 + I ఈజ్. సో మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఏమంటున్నాడు, సో మనకు ఏదైనా సరే ఒకటి A + I × B ఇచ్చా అనుకోండి, దాని యొక్క మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే రూట్ ఆఫ్ A² + B² దీని యొక్క మాడ్ వాల్యూ ఇంటూ సిస్ తీటా వాల్యూ.
సో వేర్ తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. సో ఆర్ ఇంటూ సిక్స్ తీటా ఫార్మేట్ ఉంటుంది. సో వచ్చేసి ఫస్ట్ నేను మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే √3 స్క్వేర్. √3 స్క్వేర్ వాల్యూ 3 ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 1 వాల్యూ 2. సో వాల్యూ 2 వచ్చింది, ఆర్ వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా, సో తీటా ఈక్వల్ టు, సో అక్కడ వచ్చేసి ఏంటి క్వాడ్రంట్ ఇచ్చాడు, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. కాబట్టి నేను ఫస్ట్ సైన్ని మాత్రం చూసుకోను, డైరెక్ట్ మ్యాగ్నిట్యూడ్స్ వేసేస్తాను. సెకండ్ క్వాడ్రంట్ ఉంది. సో సెకండ్ క్వాడ్రంట్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ వాల్యూ, ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది. ఇదేమో -3, ఇదేమో 1. సో ఫస్ట్ తీటా డాష్ కనుక్కుంటాను. తీటా డాష్ ఈక్వల్ టు, సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ వాల్యూ 1 డివైడ్ బై రియల్ వాల్యూ √3. సో ఈ కేసులో సైన్స్ కన్సిడర్ చేయము, డైరెక్ట్ సాల్వ్ చేస్తున్నాను. తీటా డాష్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/3. tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 అంటే వాల్యూ π/6, 30 degrees. కానీ మనకి ఏం కావాలి, మనకు వచ్చేసి రెఫరెన్స్ యాంగిల్ నుంచి కావాలి. రెఫరెన్స్ యాంగిల్ అంటే ఏంటి, 0 degrees. సో మనకు కావాల్సిన యాంగిల్ ఈ యాంగిల్ కావాలి. సో ఈ యాంగిల్ కావాలి కాబట్టి ఏం చేస్తాం, మనం తీటా కనుక్కుంటాం. తీటా ఈక్వల్ టు ఎలా వస్తుందంటే మనకు π మైనస్ తీటా డాష్ అంటే ఏంటి, ఈ టోటల్ వాల్యూ పై ఉంటుంది. ఈ పైలో నుంచి మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, పై డాష్ని, ఏమొస్తుంది, రిమైనింగ్ తీటా వస్తుంది. కాబట్టి π మైనస్ తీటా డాష్, π మైనస్ π/6. సో వాల్యూ 6π మైనస్ π అంటే 5π/6. సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, రూట్, సో వాల్యూ 2 వస్తుంది. 2 ఇంటూ సిస్ తీటా ఈక్వల్ టు 5π/6. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు యాంగిల్ని ఎటువంటి సైన్ చేంజ్ లేకుండా సాల్వ్ చేస్తాము. చేసిన తర్వాత క్వాడ్రంట్ బట్టి మనము π మైనస్, π ప్లస్ లేదంటే -θ చూజ్ చేసుకుంటాము.